ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించాల. ట్రూత్ ఆర్ డేరా అనే పేరు తప్ప వీళ్ళు చేసే రోత అంతా ఇంత కాదు మామ. అదేంటో మీరే చూడండి. సరే, ఒక ఎగ్ తీసుకొని లోపల వాళ్ళు కొట్టుకో. మరి దీంట్లో రోత ఏముందన్న? ఎగ్స్ తీసుకొని ఫింగర్స్తో పలగొట్టాలి, లేదంటే తల మీద పగలు కొట్టుకుంటారు, అంతేగా. ఇక్కడ రా నువ్వు పప్పులో పంచదార పోసావు, వాళ్ళు ఏం చేస్తారో ఉదర్ దేకో. ట్రూత్ ఆర్ డేరా అని చెప్పి ఎంత రోత మింగుతున్నారో చూసావు కదా దరిద్రుడా. ట్రూత్. నీ వర్జినిటీ ఎప్పుడో చెప్పు. అయినా ఇవేం లత్కొని లంగపు క్వశ్చన్లు రా. ఉండనా నువ్వు ఆ క్వశ్చన్కి ఆ పిల్లని ఏం ఆన్సర్ ఇచ్చిందో చూద్దాం. 18 ఏజ్లో అయ్యింది. కాదక్క, ఈ పిల్లని ఏదో ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఎందుకక్క కుక్క గరిచినట్టు అలా అరుస్తున్నావు? అడిగిందే ఒక నీచ నికృష్టమైన ఎర్రిపు క్వశ్చన్, మళ్ళీ దానికి నీ కోరస్ ఒకటి. ఇదేదో ట్రైన్లో చేయండి అక్క, చిల్లరైనా వస్తాయి. ఎందుకులే అన్న వాళ్ళ కాంపిటీషన్. కరెక్ట్. తీసుకుందే పాప. మీరు ఏది తీసుకున్నా చేసేది రోతనేగా. ఓకే, సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. వేడిగా ఉంది బాడీ. ఎందుకు ఇక్కడ ఉన్నారుగా. బాత్రూమ్ కూర్చునేటప్పుడు రానప్పుడు ఇట్లా ఏలు పెట్టుకుని ఇట్లా అన్నావు. దీని అమ్మ జీవితం, నా జీవితంలో ఇట్లాంటి క్వశ్చన్ లేదురా. ఏడ దొరికిన సంతరా ఇది. నీకే ఎప్పుడైనా ఫోన్ వీడియోలు చూసి వాష్రూమ్ లో కొట్టుకున్నావు చెప్పు. ఓ పక్క వాళ్ళు వర్జినిటీలు పోయినాయని చెప్పుకుంటున్నారా, నువ్వు బ్యాటింగ్ చేసిన వాళ్ళ చెప్పడానికి ఎందుకు అంత సిగ్గు? అలా కాదురా ఎరుపు కూడా. సరే, వాష్రూమ్ లో నువ్వు ఎట్లయితే బాత్రూమ్ కూర్చుంటావో అట్లా నువ్వు కూర్చొని బనానా తినాలి ఇప్పుడు. ఇంకా నయం ప్లేట్ రైస్ తినమని చెప్పలే. నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? అలా అడిగే బదులు నువ్వు కూడా బుక్క తిని మాకు చెప్పచ్చు కదా ఎలా ఉందో. లాస్ట్ టైం సెక్స్ ఎప్పుడు చేసినావు? నేనా 1 వీక్. ఇంకేం లేవా? ఎక్కడ చేసావు, ఎప్పుడు చేసావు, ఎంతమందితో చేసావు? అయినా ఎంత సింపుల్గా అడుగుతున్నారు, ఏదో నీ లాస్ట్ మూవీ ఎప్పుడు చూసావు అన్నట్టు. నోట్లో పెట్టాలి, చేత్తో కాదు, నీ నోట్లో నుంచి. ఇక మధ్యలో అరటిపండు ఎందుకు లేరా, అది కూడా తీసి దొబ్బి. ఏం చేస్తున్నారు రైడు? ఆడి మొబైల్లో మియా ఖలీఫా ఫోటో పెట్టి నాకమని చెప్పారు, అందుకే నాకుతున్నాడు. ఇప్పటిదాకా ఈ రోతగాలు చేసిన రోత చూసామా? ఈ రోతకు వచ్చిన కామెంట్స్ ఏందో ఒకసారి చదువుదాం, ఆ తర్వాత వీడియో ఎండ్ చేద్దాం. వీళ్ళు చేసిందే రోత అంటే దీనికి రీచ్ కూడా నాన్న. ఏం మాట్లాడుతున్నావురా? ఏక్ బార్ ఇద్దరు దేక్. వాళ్ళు చేసిన రోతకి, ఆ రీచ్కి, ఆ లైక్స్కి, ఆ కామెంట్స్కి ఏమైనా సంబంధం ఉందారా? ఇలాంటప్పుడే రా ఓ పెద్ద గుర్తొస్తాడు. మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. ఏమన్నా చిల్లరగా లెక్క ఉన్నారా మీరంతా? ఇంకెందుకు రోడ్డు పక్కకు పోయి టార్చ్ లైట్ వేసుకోండి. ఎర్రముకులంతో ఒక్క ఈ చోటే చేరేలా. చిల్లరగాళ్ళ గురించి వినడం కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఇవాళకి ఇంతే మామ వీడియో. పార్ట్ 2 కావాలనుకుంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మామ, బాయ్.